ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అట్లా అన్న కొన్ని పేర్లు చెప్తా, వాళ్ళ గురించి మీకు నచ్చింది డన్. నిఖిల్ గేమ్ పరంగా వాడు నాకు చాలా ఇష్టం. యాజ్ అ ఫ్రెండ్గా నాకు చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఎమోషన్ వల్ల కొన్ని గేమ్స్ ఎక్కువ ఆడలేకపోతుండు, సో అది తగ్గించుకోవాలని అనిపిస్తుంది. నచ్చందే ఓవర్ ఎమోషన్ అయిపోయి గేమ్లో ఎఫెక్ట్ అవుతుంది. అది మణికంఠ గేమ్లో 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఈ సంబంధం లేని విషయాలలో మధ్యలో ఇరికి దాంట్లో వాడు హైలైట్ చేసే ప్రయత్నం ఒకటి నాకు నచ్చదు. ఓకే. విష్ణు ఎంటర్టైన్ చేయడానికే నేను హౌస్కి వచ్చిన అన్నది క్లియర్గా ఫిక్స్ అయిపోయి ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంది, కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో కొన్నిసార్లు ఎమోషనల్గా కొన్ని పదాలు వదిలేస్తుంది. ఆ వదలకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో విష్ణు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. విష్ణు గురించి అంత పాజిటివ్గానే ఉంది బయట, సో కనిపించే అంత ఇన్నసెంటేనా? అంటే ఆమె యాక్చువల్గా కావాలని ఏది అనదు, కానీ కొన్ని పదాల వల్ల అనవసరంగా ఆమె టార్గెట్ అవుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు అదే అన్న, నువ్వు కొన్ని పదాలు అనేసి ఆ తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ సారీ చెప్తున్నావు, సో అది చెప్పకుండా ఉండేలాగుంటే చాలా బెటర్ విష్ణు అని. ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మెంటల్గా ఫిక్స్ అయింది, ఎంటర్టైనే చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అది చేసేసే హానెస్ట్గా, కానీ మధ్యలో ఇట్లా ఉండకపోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే విష్ణుని చాలా ట్రూగా చాలామంది ఇష్టపడతారు బయట. సో కొన్ని ఏంటంటే ఫ్లోలో మొన్న ఇట్లా ఉండి హీస్ లైక్ మై బ్రదర్ కానీ జస్ట్ ఊరికే కంటెంట్ కోసం నేను వృద్ధితో మజాక్ చేస్తున్నా అని అనేసింది. ఇట్లాంటి వంట ఏమైపోతాయంటే నాకు సడన్గా ఈమె నిజమా ఫేక్ అన్న డౌట్ వస్తుంది. సో అట్లాంటి అనకపోతే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి లాంగ్ వే వెళ్ళే ఆప్షన్ ఉంది. సో ఆ పదాలు తను వాడుతుంది కాబట్టి నాకు స్టిల్ డౌట్ ఉంది ఆమె టాప్లా ఉంటుందా ఉండదా అని. మీకు ఎవరు గెలవాలని ఉంది? నాకు ఒక 5 మంది టాప్ కంటెస్టెంట్లు నాకు పర్సనల్గా అనిపిస్తున్న వాళ్ళు ఎవరు గెలిచినా ఓకే నాకు. నబీల్, నిఖిల్, సీతు, ప్రేరణ, యష్మి, ఈ 5 మందిలో ఎవరు గెలిచినా ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే. మరి మీ ఫ్రెండ్ ప్రియాంక గారు? సోనియా ఇంకా ఫిజికల్ టాస్క్లో ఆడంగా నేను చూడలేదు తను. ఒక రకంగా షీ స్ట్రాంగ్, ఆమె పాయింట్లు బయట పెట్టడంలో కానీ మాట్లాడడంలో కానీ ఇంకా ఫిజికల్ గేమ్లా ఇప్పుడు ప్రేరణ ఒక రకంగా వెళ్ళిపోతుంది ఫిజికల్ గేమ్స్లో. సో సోనియా ఇంకా అంత అగ్రెషన్ నేను చూడలేదు. ఈవెన్ అది స్నేల్ టాస్క్లో గెలిచింది సూపర్గా, కానీ ఇంకా నేను ఆమె గేమ్ చూడాలనుకుంటున్నా. ఫిజికల్ గేమ్ ఎస్పెషల్లీ చూడాలనుకుంటున్నా. మెంటల్గా షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ ఆమె కూడా టాప్ 5లో ఉంటుంది, కానీ మెంటల్లీ ఫిజికల్లీ 5 మంది ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారని అనిపించింది పర్టికులర్ ఈ మూమెంట్లో. ఓకే. మీరు బయట ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, కానీ లోపల కొంచెం సైలెంట్గా ఏమన్నా అనిపించిందా మీకు? బయటకి లోపలికి ఏమైనా తేడా మీలో? అసలు నేను ఇట్లనే ఉన్నా, నేను అదే అంటున్నాను, లోపల కూడా ఇట్లనే ఉన్నా, కానీ ఎంతవరకు బయటకు ప్లే అయింది అనేది నాకు తెలియదు. ఓకే. నేను ఇట్లా ఉన్నానంటే అరే నువ్వు ఇట్లుండొద్దురా అంటే నిఖిల్ కాడన్నాడు, వాడు ఇట్లుండొద్దు అంటే వాడు మొత్తం మనిషి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా పుట్టాలి, ఎట్లుండాలో అట్లా వాడు మనిషే అంతా అని వాడికి ఉన్న 20 రోజులనే నిఖిల్కి అర్థమైంది అంటే, సో నేను ఇప్పుడు ఎట్లున్నాను బయట కూడా అట్లనే ఉన్నా. ఓకే. సో మొత్తానికి మీరు ఏం నేర్చుకున్నారన్న బిగ్ బాస్ పోయి? అందరినీ గుడ్డిగా నమ్మొద్దని అయితే ఒకటి నేర్చుకున్నారు, అది చాలా పెద్ద లెసన్. అంటే లోపల ఉన్న వాళ్ళని నమ్మిర్రా? బయట ఉన్న వాళ్ళని నమ్మిన. లోపల ఉన్న వాళ్ళంటే పాపం వాళ్ళంతా కొత్తోళ్ళు కదా, సో బయట ఉన్న వాళ్ళని చాలా మందిని నమ్మిన. సో గుడ్డిగా నమ్మొద్దని ఒకటి ఘోరంగమైన రియలైజేషన్ వచ్చింది. అంటే ఓట్ల ప్రకారంగా? ఓట్లు అంటే పబ్లిక్ కదా, అది నా సర్కిల్. ఓకే. సో అది పెద్ద లెసన్. అది అంటే సపోర్ట్ చేయలేదు అంటారు ఎట్లా? అంటే కొందరు ఒక రకంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన, అసలు ఎక్స్పెక్టేషన్ రేడార్లా కూడా లేరు వాళ్ళు, ట్రయల్ కూడా కదా రేడార్లా కూడా లేరు అప్పుడు. సో ఓకే వీళ్ళు ఫేక్, నేను ఉన్నంత వరకే నాతో ఒక రకంగా ఉన్నారు, నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరలో లేను కాబట్టి వాళ్ళు ఇంకో రకంగా ఉన్నారు, సో అది వాళ్ళు రియల్, ఇది ఫేక్ అని నేను అర్థం చేసుకున్నా. ఓకే. సో మీకు మీరు ఏమనిపించారు లోపల కొత్త వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేకుండా, సెల్ ఫోన్లు ఏమీ లేకుండా? నాకు నేను చాలా మంచిగా అనిపించిన. ఎస్పెషల్లీ నేను ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేయాలి, మనం మన లెక్క ఉండాలి అని అనుకున్నా. సో నేను నా లెక్క ఉన్న విధానమే వాళ్ళకి నచ్చింది. విష్ణు నేను ఎన్నిసార్లు తిట్టినా, విష్ణు నేను నామినేట్ చేసిన, విష్ణు నేను ఇట్లా మాట్లాడకరా అని విష్ణు అన్నా కూడా చాలాసార్లు నా దగ్గరకు వచ్చి అన్న యు ఆర్ వెరీ హానెస్ట్ అన్న అని చాలాసార్లు విష్ణుయే అన్నది నాతోటి.
సో ఆ ఒక పేరైతే నాకున్నది. సో అందరూ అది నమ్మారు. సో డెఫినెట్గా యాజ్ అ పర్సన్ జనాలు వాళ్ళకైతే నేను నచ్చిన. ఇక బయట అనేది మన చేతిలో ఉండదు. ఎట్లాగో మీరు డైరెక్షన్ స్టార్ట్ చేసిర్రు, సినిమాలు కూడా ఫ్రెండ్ దోస్త్ క్యారెక్టర్లు చేస్తుర్రు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ పోతే మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇట్లే మమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ అన్న.